ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. ఇప్పుడే జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి ఆయన బయటకు వస్తున్న దృశ్యాలు అయితే ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం మనం. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 5.5 గంటల పాటు విచారణ జరిపినటువంటి అధికారులు ఇప్పుడే హరీష్ రావు విచారణ ముగించుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాం. ఇప్పటికే 6.5 గంటల పాటు విచారణ జరిపినటువంటి అధికారులు అతని నుంచి కూడా కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఉదయం 11 గంటలకు హరీష్ రావు వ్యక్తిగతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ముందు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. సిట్ విచారణ అనంతరం హరీష్ రావు అయితే మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి వెనుదిరుగుతున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం హరీష్ రావు నుండి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. సుప్రీంకోర్టు తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసినటువంటి హైకోర్టు ఆర్డర్తో పాటు సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకొని సిట్ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా సిట్ అధికారులు మేము విచారణ జరుపుతున్నది గతంలో క్వాష్ అయినటువంటి ఎఫ్ఐఆర్ కేసు కాదు, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్లో మార్చి 10, 2024లో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ కేసుకు సంబంధించి మాత్రమే విచారణ జరుపుతున్నాం, వాటికి సహకరించాలంటూ కూడా సిట్ అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, సిట్ అధికారులకు కావాల్సినటువంటి సమాచారాన్ని హరీష్ రావు నుండి కూడా రాబట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది.